కాన్‌స్టిపేషన్ డెఫినెట్‌లీ ఇఫ్ ఇట్స్ అంటే హార్డ్ మోషన్ ఉందనుకోండి, దానివల్ల నేను చెప్పినట్టు ఫిషర్స్, పైల్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. ఆ డెవలప్ అయితే మాత్రము దానివల్ల బ్లడ్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఇంకో కారణం కూడా ఉంది. ఇంటెస్టైన్ లోపల కూడా ఏదైనా పాలిప్ అనుకోండి, ఏదైనా గడ్డ అనుకోండి, క్యాన్సర్ అనుకోండి, దానివల్ల కూడా మోషన్‌లో బ్లడ్ వచ్చే అవకాశం ఉంది. అందుకనే నేను చెప్పాను కదా! కాన్‌స్టిపేషన్ వాళ్ళకి మోషన్‌లో బ్లడ్ వస్తే చాలా ఇంపార్టెంట్‌గా, సీరియస్‌గా తీసుకోవాలి. వెంటనే డాక్టర్‌ని కలవాలి. ఎందుకంటే కరెక్ట్ అయిన టెస్టులు చేసేసి, కరెక్ట్ అయిన డయాగ్నోస్ చేస్తే మనకి ఆ బ్లడ్ ఎందువల్ల వస్తుందో మనం కనుక్కుంటే, సో, మనం దానికి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో, మామూలు కాన్‌స్టిపేషన్ బ్లడ్ రాకపోవచ్చు. కానీ కొన్ని సివియర్ కాన్‌స్టిపేషన్ బికాజ్ పేషెంట్ స్ట్రెయిన్ చేస్తుంటారు. అక్కడ అదే స్ఫింక్టర్ నారో ఉండి టైట్ ఉంటుంది. అది స్ట్రెచ్ చేసినప్పుడు బ్లడ్ పడుతుంది. పైల్స్ కూడా వస్తుంది. బట్ ఇది లోకల్ కాజ్. ఇన్సైడ్ కాజ్ ఉంటాయి అవి. క్యాన్సర్ గాని ఏదైనా ఉండొచ్చు. సో, దానికి జాగ్రత్తగా మందులు తీసుకోవాలి. డయాగ్నోస్ చేసుకోవాల్సి వస్తుంది.